రోడ్డుపై చెత్త ఎందుకు పారబోస్తున్నారని అడిగిన పాపానికి మూసారంబాగ్లో జీహెచ్ఎంసీ కార్మికులపై బీహార్ రాష్ట్రానికి చెందిన యువకులు కర్రలతో మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనలో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. మలక్పేట పోలీస్ స్టేషన్లో కార్మికులు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక కార్మికుడి మీద 20 మంది, ఎస్ఎఫ్ఐ మీద 20 మంది లోకల్గా ఉండి హోటల్లో పట్టి పని చేసుకుంటూ ఉన్న బంగ్లాదేశీయులు కానీ బీహారీలు కానీ ఇక్కడ ఈరోజు ఉదయం నల్గొండ క్రాస్ రోడ్లో దగ్గర యాదైన కార్మికులు రిక్షా తీసుకొని వస్తుండగా వాళ్ళ గలీలో ఉన్న ఇతరులు చెత్త వేయడం జరిగింది. వాళ్ళని వాగ్దానం ఎందుకంటే ఎందుకు చెత్త వేస్తున్నామో చెత్త ఆటోనే వేయలే కదా మా రిక్షాలో ఎందుకు అడిగినందుకు ఆయన ముగ్గురు కలిసి కొట్టి మళ్ళీ ఆయన ముగ్గురు కలిసి ఇంకా 15 మందిని కలిసి డివిజన్లో చేస్తాం. మేము పొద్దున 5 గంటలకు లేచి వస్తున్నాం సార్. మేము 5 గంటలకు లేచి వచ్చి ఆయన రోజు ఆడ చెత్త వాళ్ళు బీఆర్ఓలు వాళ్ళు రోజు ఆడ హాస్టల్ ఉంది, హాస్టల్ చెత్త అంతా తెచ్చి అక్కడ పెడుతుంటే ఈయన 2-3 సార్లు బెదిరించినా కూడా వాళ్ళు ఊపుకోలేదు. ఊపకపోతే వాళ్ళు ఆయన ఛాయ్ తాకుండా అక్కడ కూర్చున్నాడు అటెండెన్స్ చేసుకొని. వాళ్ళు తీసుకొని వస్తుంటే అరే ఎందుకు వేస్తున్నావు, తీయొద్దు, ఇక వేయొద్దు, మీకు బండి ఉంది కదా కావాలంటే మేము చెప్తే మేము వచ్చి సూపర్వైజర్ మలపేట టీ టవర్ మెయిన్ ఉంది కదా సార్, రోడ్డు మీద చెత్త వేస్తామని మా వర్కర్ పోయి అడిగినాడు. చెత్త ఇక్కడ వేయదు, చెత్తకుండి ఇక్కడ వేయాలని చెప్పినందుకు ఆయన మీద దాడి చేయడానికి కొట్టని ఆయన కొట్టడానికి పోతే నేను పోయి అడిగినందుకు నన్ను కొట్టినారు కదా. కట్టాలు తీసుకొని రాళ్ళు తీసుకొని కొడుతూనే ఉన్నారు అక్కడ. బీఆర్ వాళ్ళే ఎంత అల్లో ఒక 50 మంది ఏంటో దుకాణా బిల్డింగ్ హోటల్లో పనిచేసి బ్యాచలర్ ఉంటారు కదా సార్. అంతా హోటల్లో చేస్తారు. తెల్లారి దాకా పని చేయాలి, పొద్దుంతా కష్టపడి పని చేసిన దొంగ వాళ్ళే మంచి వాళ్ళకే సపోర్ట్ చేస్తుండే డీసీ సార్.